ఇట్లా 3 తిప్పు రివర్స్లో మళ్ళా. ఎడమ చేత్తో బొట్టు పెట్టు ముగ్గురికి. కాళ్ళు కడుక్కో. వాళ్ళకేమి లేకుంటే మళ్ళీ రండి. పొసేయి కడుక్కో, చిన్న ప్లేట్ అనే పెట్టేసి. ఆగండి ఆగండి. బాగుంది కదా, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెడీ కూర్చో. వాడు కాళ్ళు పై ఎత్తు పైకి. ఇంకెంత చాలు తగిలిస్తే అది. రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. ఇంకా అప్పుడు మధు కాదు దివ్యకి ఇట్లా వచ్చినారు కదా. రామమ్మిరా, దేవుడు మనకు ఏం రాసింటాడో అదే జరుగుతుంది. దేవుడు మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అదే మనకు శాశ్వతం అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న దాంతోనే నేను సంతృప్తి పడుతున్నాను. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. చాలా మంది అయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు దిండు, బెలూను ఏవేవో అన్నారు. నన్ను చాలా అయితే బాధ పెట్టినారు. ఇప్పుడు ఏకంగా AI అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము ఏం చెప్పట్లేదండి, ఏం గిరిటీ అని ఏం కాదు. అంటే మనకు దేవుడు ఏది ఇస్తాడో అది శాశ్వతం కాబట్టి దాంతో మేము సంతృప్తిగా అవుతున్నాం. మళ్ళీ గీడవడాలు అయితే ఏం చేయట్లేదు. దాని గురించి క్లారిటీగా కూడా చెప్పట్లేదు. చెప్తే కూడా ఇంకా చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి ఇంతవరకే ఎండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ AI ఫోటో ఇదే, అంతే కదా. ఆ AI ఫోటో ఇదే అన్నమాట. ఈ బట్టలు వేసుకున్న బేబీ AI అన్నట్టు. సరే, సంతోషం. ఇంకొక డ్రెస్ వేసుకున్న బేబీ మరి ఇది రియల్ అంట, ఇది AI కాదంట. ఎందుకో మరి అట్లా వాళ్ళు ఏది కావాలనుకుంటే అది AI చేస్తారన్నమాట. రియల్ అని ఎట్లా అంటారు? అసలు ప్రెగ్నెంట్ కాదని చెప్పాలి కదా. ప్రెగ్నెంట్ కాదని చెప్పినారు కదా, మరి అట్లాంటప్పుడు డెలివరీ అయ్యిందని ఎట్లా చెప్తారు? డెలివరీ అయిన తర్వాత అడ్రస్ చేసుకున్న బాబీ రియల్ అని ఎందుకంటారు, అదెందుకు AI అంటున్నారు? ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అట్లా చెప్తున్నారు. మేము దీని గురించి అయితే క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు, అంతే. మాకు దేవుడు ఏది మాకు ఇంటికి పంపించినాడో దాంతో మేమైతే సంతృప్తిగా ఉన్నామండి. ఇక దీనికి మించిన హ్యాపీనెస్ అయితే ఇంకొకటి లేదు. ఇంకా దీన్ని మేము బ్యాడ్గా ఇంకా చెప్తే మేము ఎమోషనల్ అయ్యేటట్టున్నాం కాబట్టి ఇంతే చెప్పగలుగుతున్నాం. ఈ AI అయినప్పుడు ఈ డ్రెస్ మా దగ్గరికి ఎట్లా వస్తుంది, ఈ డ్రెస్ మా దగ్గరికి ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి. ఎవరు కరెక్టో ఎవరు కాదో మీరు ఒకసారి ఆలోచించండి, అంతే. ఆల్రెడీ అప్పుడే తెలిసిపోయింది అది అందరికి. ఎందుకంటే కడుపే కాదన్న వాళ్ళు ఈ డ్రెస్ వేసుకుంది రియల్ అని ఎట్లా అంటారు? ఇది రియల్ కాదు, ఇది అబద్ధం అని ఎట్లా అంటారు? అసలు కడుపు కాదు కదా, బెలూన్ కదా, దిండు కదా. మరి అట్లాంటప్పుడు బేబీ ఎట్లా వస్తుంది? వాళ్ళు జారిపోతుంది, చూసినప్పుడు పైకి జరుపుకుంది అట్లా అన్న వాళ్ళు ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే రియల్ అని ఎట్లా అంటారు? ఇది AI ఎట్లయింది? అది అసలు కడుపే కానప్పుడు బేబీ ఎట్లా వచ్చింది? బేబీ వచ్చి AI ఫోటో ఎట్లా వచ్చింది? ఏమన్నా చేయగలరు. మేము అంతే, మేము ఎక్కువ ఏం చెప్పలేమండి. మేము చాలా బాధలో ఉన్నాం కాబట్టి దీనికి మించింది ఇక మేము ఏం షేర్ చేసుకోలేకపోతున్నాం. రామమ్మిరా, హెలెనో జనంతరలో
అసలు నెతాన్స్ అంటే అసలు మొత్తం గజగజ వణికిపోతున్నారు. మమ్మీ డైపర్లు అయ్యి చెప్పులు మమ్మీ తీసిన వెల్కమ్ తీసిన బాగుంది. ఫస్ట్ సారి ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ సంతోషం కాబట్టి ఇంటి నిండా పూలే పోసేసాం. అప్పుడు మేము అందరం సింగిల్ గా కాబట్టి నేను కిట్టిగాడి ఇంటికి వచ్చి అంతా రెడీ చేసుకొని పోయినాము తీసుకురానికి. ఇద్దరు నాకు ఉన్నారు కాబట్టి నేను ఏం చేయలేకపోయినా. అయినా కూడా ఇంతవరకు చేసినారు, అంత బాగుంది. మాకైతే బాగా నచ్చింది, మాకైతే సంతోషంగా ఉంది. పూలు తొక్కమంటే మాత్రం తొక్కనంటుంది హెలెన్. అసలు తొక్కదంట, చూసారా? వాడు కూడా అంతే తొక్కినాడా? వీడు తొక్కుతాడు. వాడు కూడా తొక్కమంటే 2 కాళ్ళు పైకి ఎత్తుతున్నాడు. మీరు వీడియోలో చూసారో లేదో కానీ. హెలెన్ మమ్మీ ఏం చేస్తారా? పూలతో అయితే ఆడుకుంటుంది. వీడికి ఎప్పుడు జోబీలో లెక్కలు వీడికి కావాల్సింది. పాపం వీడిని ఇంటికన్నా పెట్టాం కాబట్టి వీడిని హెలెన్ని. మాకైతే హాస్పిటల్ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే జలుబు అయ్యే తెల్లవారులు నిద్రపోనీలే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాతో ఉంటే మాత్రం మాకు సంతోషంగా ఉండేటోళ్ళం కాదు. ఎందుకంటే అది పీకడం, ఇది లాగడం ఫస్ట్ డేనే మేమైతే షాక్ అయిపోయినాము. మా కోడలు చెప్పిన ఒక ఐడియా వల్ల ఇంటికి పంపించినాం మేము నిజంగా. లేకపోతే ఇన్ని రోజులు హాస్పిటల్లో నరకం అనుభవించేటోళ్ళం. అందరం ఉందామనే అన్నం వండుకొని మరీ తీసుకొని పోయినాం ఆ రోజు, డెలివరీ రోజు అయితే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు పెరగన్నం తినిపించాలి కదా నైట్ అన్నట్టుగా తీసుకొని పోయినాము. మా కోడలు ఏం చెప్పిందంటే వీళ్ళని పెట్టుకొని ఉంటే మీరు నరకం అనుభవిస్తారు, నైట్ పడుకుంటారు, పొద్దున వస్తారు అన్నట్టు చెప్పింది తను. తర్వాత మళ్ళీ టిఫిన్కి వస్తున్నారు, టిఫిన్ మాకు తెచ్చిస్తున్నారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అప్పుడైతే ఇంకా రిలీఫ్ అనిపించింది. ఆ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టుగా ఒక్క ఐడియా మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కాకపోతే ఇంకా కూడా హ్యాపీనెస్ అయ్యేది. మా హెలెన్ చూడండి, పువ్వుల్ని మాత్రం తుంచమంటే మాత్రం అసలు తుంచట్లేదు. చిన్న ఇక ఇంటికి తీసుకొచ్చే ముందైతే అన్ని ఇంటి నిండా చామంతులు పోసాం కదా చిన్న. చామంతులు గులాబీలో పోసాం అనమాట. చాలా వరకు అయితే నేను ఈ వీడియోలో మళ్ళీ ఒక్కటే చెప్తున్నాను. నేను అసలు మా కోడల హస్బెండ్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దేవుడు మనకు హెల్ప్ చేస్తాడంటే ఎట్లా హెల్ప్ చేస్తాడని అనుకున్నాను నేను. వాళ్ళ రూపంలో మాకైతే 110% హెల్ప్ అయింది మాకు. మేము హాస్పిటల్లో ప్రశాంతంగా ఉండడానికి, ఎంత టెన్షన్గా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండడానికి, పిల్లల్ని అన్న చూసుకుంటాడని అనుకుంటాము. 2 వ్యక్తుల్ని, ఒక మనిషి 2 చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయలేడు, పెద్దోళ్ళని ఎంతమందినైనా హ్యాండిల్ చేయగలుగుతారు. వాళ్ళు నైట్ ఇంట్లోనే పడుకొని వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మాకు ఫుడ్, కర్రీస్, అబ్బా ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువ. ఈ వీడియోలో అయితే నేనైతే మా చిన్న కోడలి హస్బెండ్కి అయితే హ్యాట్సప్, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను.